మనతో పాటుగా సునీల్ అన్న గారు కూడా ఉన్నారు. సునీల్ అన్న, ఇప్పుడు మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నారు మేము 130 అంటే 113 స్థానాల్లో అల్టిమేట్గా మేము గెలుస్తాం అనేది బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. బట్ ఫైనల్ రిజల్ట్స్లో చూస్తే కంప్లీట్గా 39 స్థానాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి దీన్ని అంటే మీ ఓటమిని కేవలం అంటే పార్టీ సీరియస్ ఫోకస్ చేయకపోవడం వల్ల జరిగిందా, లేదా మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ నెరవేరక వల్ల జరిగిందా, లేదా కర్ణాటక ప్రజలు కొత్త ఫ్లేవర్ను కోరుకుంటున్నారా? ముందుగా అమ్మ టీవీ మహా ప్రేక్షకులకు నా నమస్కారాలు. డిబేటర్ ప్రణయ్కు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సోదరుడు నగేష్కు కంగ్రాచులేషన్స్. నిజంగా 10 సంవత్సరాల తర్వాత కన్నడ రాజకీయాలలో కన్నడీలు ఈ కాంగ్రెస్కు సంపూర్ణమైన మెజారిటీతోని పట్టం కట్టడం అనేది నిజంగా అది కొంచెం మాకు ఆశ్చర్యంగాను, ఒక రకంగా ఆ కన్నడీలు కాంగ్రెస్ను కోరుకున్నందుకు బీజేపీ పార్టీ తరఫున కర్ణాటక ప్రజలందరూ కూడా బీజేపీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఏమైందంటే అండి, కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ రెండోసారి ఎన్నుకోరు. ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, రెండోసారి బీజేపీ వస్తుంది, ఆ మధ్యలో ఏది కాకపోతే ఆర్జేడీ వస్తుంది. సో ఈ రకమైనటువంటి వాటిలో అక్కడ ఈవెన్ మనం చెన్నై తమిళనాడు తీసుకున్నా కానీ కర్ణాటక తీసుకున్నా కానీ అదే పద్ధతి. సౌత్ ఇండియాలో ఏ పార్టీ కూడా 2 సార్లు అక్కడ గెలిచిన సందర్భాలు లేవు. నిజంగా రెండోసారి గెలిచిన జయలలిత గారు కూడా కనుమూయడం జరిగింది. అయితే ఇక్కడ మేము మా బీజేపీగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, కాంగ్రెస్ను నిజంగా ఓడించి రెండోసారి అధికారంలోకి 100% వస్తామనే నమ్మకంతోనే ప్రచారం చేయడం జరిగింది. అయితే ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖ కానీ కొన్ని విషయాలలో విఫలమైనప్పుడు ప్రజలు బాగా ఆగ్రహానికి గురైనరు. ఏంది అంటే అదొక చిన్న మా వైఫల్యం చెప్పుకోవాలి. అక్కడ కరోనా టైంలో వీళ్ళు ఎవరు కూడా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, కొంచెం ప్రజలను బాగా అంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అలసత్వం వహించి అశ్రద్ధ చేయడంతో అక్కడ ప్రజలు ఒక రకమైన కోపంతో ఉన్నారు. దానికి తోడు ఈ మధ్య జరిగినటువంటి బుర్కా పద్ధతిలో కూడా కొన్ని విషయాలలో వాస్తవంగా ఇక్కడ నిజంగా కర్ణాటకలో ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది, మేము అక్కడ ప్రజలను అభినందిస్తున్నాం. వాస్తవంగా కూడా అంటే బీజేపీ మాట్లాడింది కూడా తప్పేం కాదు. అంటే రాజ్యాంగబద్ధంగా వీటి కోసం ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. రాజ్యాంగంలో ఉన్న విషయాలకు మేము గౌరవిస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంచెం ఒక మాట మాట్లాడే వరకు దాన్ని ప్రజలందరూ ఒక అపోహల్లో తీసుకుపోయి, రెండోది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ అక్కడ ఏం హామీలు ఇస్తే ప్రజలు ఆశపడ్డారో కూడా ప్రజలకు తెలుసు. భవిష్యత్తులో వాళ్ళు అవి నెరవేర్చరా, మళ్ళీ మధ్యలో ఎంత ఆగ్రహానికి గురవుతారు అనేది చూడాలి. రెండవది ఇవాళ ఇల్లల్కగానే పండగ కాదు, అప్పుడే కోన్ బనేగా సీఎం అనేది కూడా వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం అనేది స్టార్ట్ కావడానికి జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రణయ్ గారు. ఈడ మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో 22 మందిని ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిందానో లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇస్తే ఎంతమంది అమ్ముడు పోయి అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో మీరు చూస్తారు. అయితే మేమేం కోరుకుంటున్నాం అంటే, నిజంగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కన్నడ ప్రజలకు ఖచ్చితంగా నిబద్ధత కూడినటువంటి పరిపాలన అందించండి. మేము కూడా మోడీ గారు కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అధినేతలందరికీ కూడా తన హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాట, పెద్ద మాట అన్నారు, మేము ఏమాత్రం కర్ణాటకను చిన్న చూపు చూడము, అభివృద్ధిలో 100% సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు సహజం. మాకు కూడా ఎందుకు జరిగింది, విఫలాలు ఎక్కడ ఉన్నాయనే దాంట్లో కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కర్ణాటక ప్రజలకు గత 5 సంవత్సరాలు మాకు సంపూర్ణ మెజార్టీ ఇచ్చి మాతో పాటు ఉన్నందుకు కూడా మేము వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈసారి ఏం జరిగిందో మాలో ఆత్మావలోకనం చేసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం, కర్ణాటకలో బీజేపీని బలపరుచుకుంటాం.